హలో, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. ఈరోజు అడీనియం కాకుండా నేను ఈ అమ్రా లిల్లీ గురించి చెప్తానండి. అమ్రా లిల్లీస్ ఏంటంటే మన అడీనియం పాటింగ్ మిక్సే వాడుకోవచ్చు. అట్లాగే ఇవి 1 year నుంచి పాట్స్లోనే ఉన్నాయి. చూడండి ఇట్లా ఉంటాయి. అయితే ఇయర్ మొత్తం కూడా అదే పాట్లో ఉన్నాయండి. మనకి మోహన్ గారు ఏంటంటే అడీనియం ఎలా ఈజీగా పెంచుకోగలమో అదే పద్ధతిలో పెంచుకునేలాగా ఉండే మొక్కలనే ఇష్టపడతారు ఆయన. అందుకని పాటింగ్ మిక్స్, వాటరింగ్ అంతా కూడా అడీనియంకి లాగే దీనికి కూడాను. ఇవి ఏంటంటే సీజన్కి ముందు, అంటే ఫ్లవరింగ్ సీజన్ వచ్చే ముందు మనకి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఈ దుంపలు ఇందులోనే 1 year నుంచి ఉన్నాయి కదా, పక్కన కూడా పిలకలు వేసినాయి. ఇవి ఆకులు అన్నమాట. మనకి ఎప్పుడు ఇలాగా సంవత్సరం అంతా అలా పచ్చగా ఉంటుంది. మొగ్గ, ఇది మొగ్గ, ఇవి మొగ్గలు. అలాగే ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ రావాలి. వాటిని నేను ఏం చేశాను, మనం దాన్ని ముందుగా వచ్చేలాగా ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను. ఈ మొగ్గలు నేను చూపించింది కటింగ్ చేసేసాను. చూడండి, ఈ ఆకులు వచ్చేటప్పుడు ఆకేమో మధ్యలో వస్తుంది. దుంప నుండి ఆకు ఉన్న ఆకులకి మధ్యలో ఆకు మొదలవుతుంది. అదే మొగ్గ అయితే ఒక పక్కకు వస్తుంది. ఇదిగోండి, దీనిలో తేడా కనపడుతుంది చూడండి. ఆకులకి పక్కన వస్తుంది మొగ్గ. మీరు ఇది జాగ్రత్తగా గమనించి మొగ్గ ఉందా లేకపోతే ఆకులు ఉన్నాయా అనేది చూసి కటింగ్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇప్పుడు మనం కటింగ్ చేస్తే కనుక ఆకులు అవి అంతాను, అప్పుడు బడ్స్ తొందరగా వస్తాయి, లేకపోతే లేట్ అవుతుందన్నమాట. మనం ఈ ఫిబ్రవరి నెలాఖరులో కనుక దీన్ని క్లియర్ చేసి కటింగ్ చేసుకొని వాటరింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏప్రిల్ మేలో కూడా, మే నెలాఖరు వరకు, జూన్ వరకు కూడా ఫ్లవరింగ్ వస్తుంది. అదే కనుక మనం ఎప్పుడూ ఉన్నాయి కదా అని వదిలేసామంటే వీటికి అప్పుడు ఫ్లవరింగ్ లేటుగా వస్తుందన్నమాట. లేటుగా వచ్చి మళ్ళీ తక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసేస్తే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 3-4 సార్లు ఫ్లవరింగ్ వస్తుంది. అదే కనుక కట్ చేయలేదనుకోండి, అది 2 సార్లు వస్తుంది. డిఫరెన్స్ ఉంటుంది. అందులోనూ పిలకలేయటానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇలాగా ఇదిగోండి ఇట్లా ఉంటుంది కట్ చేసిన తర్వాత. అలాగే ప్రతి మొక్కని మనం కట్ చేసుకుందాము. ఇవన్నీ కూడా అలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మీకు ప్లాంట్స్ గురించి దేని గురించి అయినా కావాలి, ఈజీగా పెంచుకునేవి, సీజనల్గా ఫ్లవరింగ్ ఉన్నాయి అన్నా కానీ నాకు కామెంట్లో పెట్టండి. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర అడీనియంలు కాకుండా ఇట్లా అమ్రా లిల్లీ ముద్ద, కాక్టస్ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా మొత్తం కటింగ్ చేసేసాను. ఇట్లా కట్ చేసేసుకోవాలి. సాయిల్ కూడా చూసారా అట్లాగా డ్రైగా ఉంటుంది. వెల్ డ్రైన్ సాయిల్ అనమాట. మనకు అలా అని ఉత్త ఇసుకే ఉన్నట్టు కాదండి. ఇందులో సాయిల్ మిక్స్ ఇందులో ఏముందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.